బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయేది ఒక ప్రోడక్ట్ రివ్యూ. ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే దిస్ ఇస్ ఇట్. ఇది బ్రాన్ బ్రాండ్ ఫేషియల్ హెయిర్ రిమూవర్. సో బేసికలీ ఒక మిత్ ఉంటుంది కదా, దట్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే మళ్ళీ డార్క్గా హెయిర్ గ్రో అవుతుందా, షార్ప్గా గ్రో అవుతుందా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో నేను మీకు ఇవాళ ఆ డౌట్స్ అన్ని క్లియర్ ఆఫ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇది ఎలా ఉంటుంది, దీంట్లో అది చూడ్డానికి ఎలా ఉంటుంది, మొత్తం దాంట్లో ఈ బాక్స్లో ఏమేమి వస్తాయి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో బాక్స్ ఇలా ఉంటుంది. బ్రాండ్ పేరు వచ్చేసి బ్రాన్, BRAUN, రైట్. సో బ్రాన్ అండి. ఇది ఒక ఫేషియల్ హెయిర్ రిమూవర్. ఇలా ఉంటుంది ఇక్కడ. సో ఇది జస్ట్ ఓపెన్ చేయంగానే యూ విల్ హ్యావ్ an instrument like this. This is the instrument. కొంచెం క్లోజ్ లుక్ చూడండి. ఓకే, ఇది కొంచెం హెవీగా ఉంటుంది పట్టుకోవడానికి. సో మీకు డౌట్స్ ఉండొచ్చు దట్ విల్ దిస్ వర్క్, ఇస్ దిస్ ఎఫిషియంట్ ఇనఫ్. సో ఎస్, దిస్ ఇస్ ఎఫిషియంట్. సో క్యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది రొటేటింగ్ టిప్. ఇలా ట్విస్ట్ చేయంగానే ఇక్కడ ఒక LED లైట్ ఉంటుంది. సో మీకు ఒకవేళ తీస్తున్నప్పుడు, హెయిర్ రిమూవ్ చేస్తున్నప్పుడు మీకు ఆ లైట్ తోటి యూ కెన్ యాక్చువల్లీ చెక్ ఎక్కడ హెయిర్ ఉంది అని, అండ్ యూ కెన్ రిమూవ్ ఇట్. సో దిస్ కమ్స్ విత్ అ బ్యాటరీ. ఆ బ్యాటరీ ఈ టిప్, అదర్ సైడ్ ఆఫ్ ద టిప్ ఉంటుంది కదా, అది ఇట్లా ఓపెన్ చేయగానే యూ విల్ హ్యావ్ అ సెల్ ఇన్సైడ్. సో యూ కెన్ రిమూవ్ and you can place it back. And this is all about the product. దీంతో పాటు మీకు ఒక 2-year గ్యారంటీ కార్డ్ అనేది వస్తుంది. సో దిస్ హ్యాస్ అ 2-year వారంటీ. అండ్ ఈ బాక్స్లో ఇక్కడ ఈ టిప్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇలాంటి ఒక బ్రష్ వస్తుంది. సో ఈ బ్రష్ ఎందుకు అన్నది నేను మీకు యూజ్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ it also has a guide inside. సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది మొత్తం అంతా దీంట్లో ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ గైడ్. సో ఇది మీరు చెక్ చేయొచ్చు. సో నా లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ ఫేషియల్ హెయిర్ రిమూవర్. నాకు మీలాగానే చాలా భయం ఉండేది దట్ ఒకవేళ నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే థిక్గా వస్తుందేమో, లేదా బాగా ఎక్కువ వస్తుందేమో, షార్ప్గా వస్తుందేమో అన్న మిత్ నాకు కూడా, భయం నాకు కూడా ఉండింది. కానీ నేను చాలామంది యూట్యూబర్స్ని ఫాలో అవుతుంటే నాకు తెలిసింది ఏంటి అంటే దట్ ఈస్ జస్ట్ అ మిత్. సో మిత్ అంటే ఏంటి అంటే అది మన అపోహ మాత్రమే, అలాంటివన్నీ ఏం జరగవు. థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి దట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళకి, లైక్ చాలా సన్న హెయిర్, చాలా తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ అ బెస్ట్ డీల్. ఇది మీకు అప్పర్ లిప్స్, లోవర్ చిన్, చీక్స్ మొత్తానికి, అంటే బేసికలీ ఫేస్కి మాత్రం యూజ్ చేయొచ్చు. యాజ్ ఇట్ సేస్ ఫేస్ ఎపిలేటర్. ఇది ఫేస్కి మాత్రమే యూజ్ చేయాలి. చేతులు, కాళ్ళు లాంటివి యూజ్ చేయకండి. బికాస్ you have thick hair, you will have thick hair towards your hands and legs. So this is only an epilator for your face. ఓకే, సో ఇది ఫేస్కి మాత్రమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ మీద చెప్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. నేను ఇది యాక్చువల్లీ అప్పర్ లిప్స్కి అండ్ చిన్కి ట్రై చేశాను. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. అంటే వాడిన తర్వాత నాకు భయం వేసింది యాక్చువల్లీ. ఎందుకు అంటే యూజువలీ మనం థ్రెడ్డింగ్ చేసినా, వ్యాక్సింగ్ చేసినా నొప్పి ఉంటుంది. కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే జీరో పెయిన్. నాకు అస్సలు పెయిన్ అనిపించలేదు. అండ్ ఇట్ వాజ్ వెరీ స్మూత్. సో మీరు ఇది ఫేస్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఫేషియల్ క్రీమ్స్ వాడినా, లేకపోతే మేకప్ వేసుకున్నా, దట్ జస్ట్ గ్లైడ్స్ ఆన్ వెరీ స్మూత్లీ. చాలా 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 బాగుంది ఇది, నాకైతే నచ్చింది. సో నేను ఇప్పుడు మీకు నా హెయిర్ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ నేను ఇన్సర్ట్ చేస్తాను. నేను బిఫోర్ మీకు ఎలా ఉంది నా ఫేషియల్ హెయిర్, తీసేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్.
సో నేను మీకు ఇప్పుడు నాకు చీక్ ఈ ఏరియాలో బాగా హెయిర్ ఉంది, అది నేను మీకు ఇప్పుడు రిమూవ్ చేసి చూపించబోతున్నాను. సో ఆన్ చేశాను. సో మీరు తీసేటప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్స్లో చేస్తూ ఉంటే హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే ఎపిలేట్ చేశాను ఫేస్ని. నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అన్నవి ఇంక్లూడ్ చేస్తాను. సో యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ వండర్ఫుల్ దిస్ వర్క్స్. అండ్ వాడేసిన తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది ఉంది కదా రొటేటింగ్ టిప్, దీన్ని జస్ట్ ఇట్లా రొటేట్ చేయంగానే, ఐ నో దిస్ ఈస్ రియలీ వెరీ డర్టీ టు లుక్ అట్, బట్ జస్ట్ షోయింగ్ యూ. సో ఇప్పుడు ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ తోటి దీన్ని ఇట్లా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. వాటర్ మాత్రం పడనివ్వకండి, వాటర్ పడితే పాడైపోతుంది. సో ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇది వాడడం వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం థిక్గా కూడా గ్రో అవ్వదు. నా లాంటి హెయిర్ ఉన్న వాళ్ళైతే చేసేటప్పుడు ఇట్ విల్ ఈజీలీ టేక్ ఫర్ అబౌట్ 10 to 15 minutes. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. మెల్లిగా తీయడానికి టైం పడుతుంది బికాస్ ఐ హ్యావ్ అ లిటిల్ మోర్ హెయిర్ ఆన్ ద ఫేస్. అండ్ నేను ఇదివరకు యాక్చువల్లీ బ్లీచ్ చేసేదాన్ని. సో బ్లీచ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు డూ ఫర్ యువర్ ఫేస్. యువర్ ఫేస్ విల్ గెట్ యునో పాడైపోతుంది ఫేస్ అంతా. సో డోంట్ ఎవర్ యూజ్ బ్లీచ్ ఆన్ యువర్ ఫేస్. దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యూ కెన్ యూజ్ యువర్ రేజర్స్, ఫేషియల్ రేజర్స్ యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ రేజర్ అంటే ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, it is not like your regular Gillette or Venus razors that you can use on your face. Please do not use those razors. Facial razors అంటూ సెపరేట్గా దొరుకుతాయి మీకు, అమెజాన్ మినీసో ఇట్లాంటి వాటిల్లో దొరుకుతాయి. సో యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్ దోస్ ఫేషియల్ రేజర్స్ అండ్ యూ కెన్ రేజ్ యువర్ ఫేస్. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మీకు గ్రోత్ అప్రాక్సిమేట్గా 7 to 10 days మధ్యలో గ్రో అవుతుంది. మీ హార్మోనల్ చేంజెస్ని బట్టి కూడా ఉంటుంది, అది మీ హార్మోన్స్ని బట్టి కూడా ఉంటుంది. సో మామూలుగా రెగ్యులర్గా అయితే once in 15 days గ్రోత్ని బట్టి చేసుకోవచ్చు. మరీ ఎక్కువ గ్రోత్ వస్తుంది అనేసరంటే యూ కెన్ డూ ఇట్ once in a week. దట్స్ ఆల్సో ఫైన్. అండ్ వెన్ ఎవర్ యూర్ యూజింగ్ ఇట్, ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ డూ ఇట్ ఆన్ ఏ క్లీన్ ఫేస్. యాక్చువల్లీ ఇందాక నేను మాయిశ్చరైజర్ పెట్టిన ఫేస్ తోటి నేను చేశాను కాబట్టి కొంచెం నాకు ప్రాబ్లం అయింది. వన్స్ దట్స్ డన్, నేను యాక్చువల్లీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. సో ఆల్వేస్ డూ epilate your face always with a cleansed face. That's another tip. So I hope మీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, యూ కెన్ ఆల్వేస్ పుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ రిప్లై టు దోస్ కామెంట్స్. అండ్ ఇంకేమైనా వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే, లేదా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూస్ మీరు నేను చేయాలి అని మీరు అనుకుంటే,
you can always mention that in the comments as well. I will go ahead and do all of those. So thank you so much for watching, and if you have not subscribed to my channel, please do like, share and subscribe to my channel. And that's it for today. Thank you so much for watching. Bye.